హలో ఫ్రెండ్స్, డే 2 ఇన్ అండమాన్. సో మేము పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వెళ్తున్నాం. సో ఎర్లింగ్ మార్నింగ్ 8కి ఇది. సో డ్రైవర్ వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి, రూమ్ వెకేట్ చేసేసి. సో ఇప్పుడు మనం హ్యావ్లాక్ బయలుదేరాం. సో పోర్ట్ టు హ్యావ్లాక్ వెళ్ళాలంటే మనకి జెట్టి అనేది ప్లాన్ చేస్తారు. జెట్టి ఇన్ ద సెన్స్ షిప్ అన్నమాట. సో దీనికి ప్రీ బుకింగ్ అనేది ముందుగానే చేసుకోవాలి మనం. అసలు ఖాళీ ఉండవు షిప్లో. మనం ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా ట్రావెలర్స్ అందరూ తిరుగుతూనే ఉంటారు కాబట్టి మనకి అప్పటికప్పుడు చేసుకోవాలంటే అవ్వద్దు. సరే, ఎవరైనా సరే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా షిప్ బయలుదేరిందంటే ఇక్కడికి చేరుకోవడానికి. సో మా షిప్ వచ్చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత షిప్ అయితే వచ్చేసింది. అసలు మామూలుగా లేవు. దగ్గర నుంచి షిప్స్ చూస్తే ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇంత పెద్ద పెద్ద షిప్స్. అసలు చాలా బాగా అనిపించింది. చుట్టూరు కొండలు, మధ్యలో షిప్స్ మధ్య ట్రావెలింగ్ ఫస్ట్ టైం ఎలా ఉంటుందో. సో వచ్చేయండి నాతో, మొత్తం చూసేద్దరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో 2 ఫ్లోర్స్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది షిప్ నుంచి బయట వ్యూ సూపర్ ఉంది. మాది ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు, సో చూసేయండి. ఎవరు లేరు, మేమే ఫస్ట్ వచ్చాం. ఇంకా రివర్ మీద బోటింగ్ బాగానే ఉంటుంది, కానీ ఓషన్ మీద బోటింగ్ మేము ఊగుతున్నాం అనుకుంటున్నారా? కాదు, అలలు మమ్మల్ని ఊపిస్తున్నాం. మామూలు షేకింగ్ లేదు అసలు. నాకైతే ఈ అలలు ఉయ్యాలు ఊపుతున్నట్టు ఫుల్ నిద్ర వస్తుంది. ఒక పక్క సాంగ్స్, ఒక పక్క ఈ అలలు ఎలా 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 ఊపుతున్నాయి. నిద్ర రాకపోతే అలలు చూసేయండి ఎంత ఫాస్ట్గా అలలు వస్తున్నాయో. ఎవరికైనా నిద్ర రాకుండా ఉంటుందా? అలలు టూ మచ్ అయ్యాయి. ఎండ పెరుగుతున్న కొద్దీ అలలు ఎక్కువ వస్తాయంట. స్టార్టింగ్ 1 అవర్ మాత్రం అసలు బాగానే ఉంది, బట్ ఇప్పుడు మాత్రం అలలు టూ మచ్ వస్తున్నాయి. చూడండి మీరే. మనకి బయట నుంచి కనిపించే అలా చిన్నగా ఉన్నా, మేము షిప్లో ఉన్నాం కాబట్టి చాలా పెద్దగా షేకింగ్ అనేది చాలా పెద్దగా ఉంది. చూడు అక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయా. అసలు సీ అంత కింద కాదు కదా, ఇంత బ్లూ కలర్ లో ఎలా ఉంది అసలు. మనకేమో మురిగిపోయినట్టు వేరే షేడ్ లో ఉంటాయి, ఇక్కడ అచ్చం ఫుల్ గ్రీన్ బ్లూ కలర్ లోనే ఉన్నాయి.
Where is your restaurant? Huh? This is dining area. లొకేషన్ ఎంత సూపర్ ఉందో చూసారా. ఇప్పుడు మేము హ్యావ్లాక్లో రిసార్ట్కి వచ్చాము. సో దెన్ నెక్స్ట్ హ్యావ్లాక్ బీచెస్కి వెళ్తాము. సో ఫస్ట్ మేము ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాం. కాటేజెస్ అయ్యి సూపర్ ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏమైనా బర్త్డే డెకరేషన్స్ కోసం చేశారనుకుంటా. సో అవర్ రూమ్ నెంబర్ 8. దిస్ ఈజ్ అవర్ రూమ్ నెంబర్ 8. హ్యావ్లాక్లో కాటేజెస్ ఎలా ఉన్నాయో చూసేయండి. Average washroom. এরকম সেরুনি বেকারে মাথা আসরাও দূরে কাকাম দাও। సైలెంట్గా కూర్చున్నాడు. అరవాలి అరవాలి. సో మేము జెట్టి తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ నుంచి హ్యావ్లాక్లో ఒక వాటర్ రైడ్స్ది ఉంది, అక్కడికి తీసుకొచ్చారు. సో అక్కడి నుంచి నెక్స్ట్ మేము ఎలిఫెంట్ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ ఎలిఫెంట్ బీచ్లో వాటర్ రైడ్స్ అనేది చాలా ఉంటాయి. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. సో మనం పే చేసి వాటర్ రైడ్స్ దిగాల్సి ఉంటుంది. సో మేము ఇంట్రెస్టింగ్ ఏదైనా అనుకొని మేము సీ వాక్ అనేది ట్రై చేసాం. నార్మల్లీ ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదు కదా. సో చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు, వేరే డిఫరెంట్వి. బాగుంది. ఎప్పుడు చేయలేని వాళ్ళు చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ సీ వాక్ది వీడియో అనేది పోస్ట్ చేసా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. సో దాని ప్రైస్ అయితే ఒక మనిషికి 3500 తీసుకున్నారు, ఓన్లీ ఫర్ సీ వాక్. మేము అది ఒకటే చేసాం, మిగతా అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి డాల్స్ అనేది ఉన్నాయి రైడింగ్స్కి. సో చూసేయండి.
సో ఆఫ్టర్ సీ వాక్ అయిపోయిన తర్వాత మేము రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాం. సో చూసేయండి రాధానగర్ బీచ్. మాకు ఈ బీచ్లో ఫోటోషూట్ ప్లాన్ చేశారు. సో సన్సెట్ బాగుంటుందంట, సన్సెట్లో ఫోటోషూట్ అనేది ప్లాన్ చేశారు. దాని ఆఫ్టర్ మేము ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్ ఒకటి ఉంది. దీని తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్ ఫాస్ట్గా ఫొటోస్ అనేది క్లిక్ చేశారు సన్సెట్లో, చూసేయండి మీరు కూడా. దెన్ నెక్స్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్. నేను క్యాండిల్ లైట్ డిన్నర్ని కూడా ఆల్రెడీ పోస్ట్ చేసా. ఎవరైతే చూడకపోతే వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.